నుంచి మైనారిటీ సోదరులు కూడా బషీర్ అలీ గారు, చాంద్ పాషా గారు, నజీర్ గారు వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. మీ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. మీ అందరూ కూడా స్వాగతం సుస్వాగతం. మా సోదరుడు రాజుపేట గ్రామ సర్పంచ్ గారు, కబీరావుపేట మండలం రాజుపేట సర్పంచ్ గారు కూడా పార్టీలో చెప్తా ఉన్నారు. వారికి కూడా మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం. వారి వేదిక మీదకి రావాల్సిందిగా హృదయపూర్వకంగా వారిని కూడా ఆహ్వానిస్తాం. రైట్. అట్లాగే రామలక్ష్మణపల్లి గ్రామం నుంచి కూడా పెద్ద ఎత్తున మరి ఆ గ్రామ యూత్ ప్రెసిడెంట్ గారు, దాంతో పాటు ఒక 50 మంది పిల్లలు వారు కూడా జాయిన్ అవుతా ఉన్నారు వివిధ పార్టీల నుంచి. వారికి కూడా స్వాగతం సుస్వాగతం. మొత్తంగా ముస్తాబాద్ వడ్డేర సంఘం నుండి కూడా సోదరుడు వెల్లపు చంద్రు గారు, అదేవిధంగా వారితో పాటు మండల వడ్డేర సంఘం నాయకులందరూ కూడా చేరుతా ఉన్నారు. వారికి కూడా హృదయపూర్వకంగా మా వడ్డేర సంఘాలకు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ముస్తాబాద్ మండల వడ్డేర సంఘం అధ్యక్షుడు చంద్రు గారు, వారితో పాటు వడ్డేర సంఘం సభ్యులు చేరుతున్నారు. వారికి కూడా స్వాగతం. ఇందిరమ్మ కాలనీ సర్పంచ్ గారు కూడా ఈరోజు పార్టీలో చేరుతా ఉన్నారు. వారికి కూడా హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం. మరి ముఖ్యంగా కొంత ఆలస్యమైంది అందించడానికి కోరుతూ చాలా మంది ఇలా కూర్చోవాలి. నా హృదయపూర్వకమైన రిక్వెస్ట్ ఏమంటే ఎవరు ఎల్లో గారు ధర్మపుర సంఘం అధ్యక్షులు, సింగలపల్లి రాజురెడ్డి గారు రెడ్డి సంఘం రైతు మిత్ర కార్యవర్గ సభ్యులు, వారితో పాటు వివిధ సంఘాల నాయకులు అందరూ కూడా జాయిన్ అవుతా ఉన్నారు. దుర్గపల్లి నుంచి కూడా మరి అక్కడ డాక్టర్ అంకని ఎల్లం గారు, అట్లాగే గంగాడి బాలరెడ్డి గారు, మిగతా మిత్రులు కూడా చాలా మంది బీజేపీ కాంగ్రెస్ నుంచి చేరుతా ఉన్నారు. వారి కోసం గట్టిగా చప్పట్లతో స్వాగతం చెప్పారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు నాకంటే బాగా మీకే తెలుసు. ఎందుకంటే ప్రజల మధ్యలో రోజు తిరుగుతున్నది మీరు, ప్రజల మాటలు రోజు వింటున్నది మీరు. రైతులు ఏమనుకుంటున్నారు, యువకులు ఏమనుకుంటున్నారు, మహిళలు ఏమనుకుంటున్నారు, వృద్ధులు ఏమనుకుంటున్నారు నాకంటే బాగా మీకే తెలుసు. ఎందుకు అంటే ప్రతిరోజు తెల్లారి లేస్తే డిసెంబర్లో పడుతుంది, నాకు లేచే టైం పడుతుంది, కోతల టైంకి వచ్చి ఇంకొక 15 రోజులైతే కోతలు మొదలైంది. పడల రైతు కేసీఆర్ గారు అందుకే చెప్పిండు, మోసపోతే మోసపడతాం, ఆలోచించుకోండి, జాగ్రత్త కొట్టేయండి అని చెప్పిండు. ఇలా రాష్ట్రం మొత్తం రైతులందరూ ఒకటే మాట్లాడుకుంటున్నారు. రైతు బంధు బంద్ అయింది, రైతు బంధు బంద్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ కొత్త పథకం తెచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కొత్త పథకం, బ్రహ్మాండమైన పథకం తెచ్చిండు. ఆ పథకం పేరేదో ఎక్కినా మీకు? రైతు బంధు లేదట, కానీ రాహుల్ బంధు ఉందట. రాహుల్ బంధు అంటే ఎక్కేనా? సంవత్సరానికి 1000 కోట్లు రాహుల్ గాంధీకి ఇచ్చే రాహుల్ బంధు ఒకటి మాత్రం పక్కా ఉన్నది. రైతు బంధు మాత్రం లేదు. 3 సార్లు ఎగ్గొట్టి, ఒకసారి కాదు 2 సార్లు కాదు, ఇది 3వసారి రైతు బంధు ఎగ్గొట్టి ముఖ్యమంత్రి రాహుల్ బంధు అనే పథకం పెట్టి, ఆ రాహుల్ బంధు పథకం మీద ఆయన సీట్లు కాపాడుకునేందుకు గాంధీ కుటుంబానికి రాహుల్ గాంధీ పైసలు కమ్మగట్టారట. అందుకే రాహుల్ గాంధీ గారికి సంవత్సరానికి 1000 కోట్లు ఇచ్చి పదవి కాపాడుకుంటాడట ముఖ్యమంత్రి గారు. ఆయనకు తెలుసు రైతులకు ఓట్లు వేయించుకున్నాడు, అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకున్నాడు. ఇక 5 ఏళ్ళు ఆ సీట్లో కూర్చోవాలంటే ఏం చేయాలంటే రాహుల్ గాంధీ గారికి సామంతరాజు లేక ఢిల్లీ గద్దెకు కప్పం కడతా ఉన్నారు. మరి ఆ కప్పం కట్టాలంటే ఏం చేయాలి? పేదవాళ్ళ భూములు గుంజుకోవాలి. భూములు గుంజుకొని ఆ భూములు అరాసి పెట్టి పేదల ఇల్లు కూలగొట్టి, చూస్తున్నారు కదా ఇల్లు కూలగొట్టిండు. మన ఖమ్మంలో కూలగొట్టిండు 1000 ఇల్లు ఒకటే దగ్గర. 12 ఏళ్ళ కిందట పైసా కూడబెట్టి గరీబులు కట్టుకుంటే వాళ్ళకు శత్రు దేశం మీదకి దండయాత్రకు పోయినట్టు 1000 మంది పోలీసులు, 3000 మంది పోలీసులు తెల్లారి కూడుకుంటకు పోయి ఆ మొత్తం ఇళ్ళని నీలమట్టం చేసి ఒక బాంబు పడితే మొత్తం ఎక్కడికెక్కడ శిథిలమైపోతుందో ఖమ్మం పక్కన ఉండే వెలుగుమట్ల అనే ప్రాంతంలో ఆ పరిస్థితుల్లో చిన్నాభిన్నం చేసి పేదల జీవితాల్ని రోడ్డున పాడేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక ఖమ్మంలోనే కాదు, మహబూబ్ నగర్ పట్టణంలో అక్కడ మరి దివ్యాంగులు, వికలాంగులు పాపం వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళందరూ కలిసి కాలు చక్కగా లేని వాళ్ళు, చేయి చక్కగా లేని వాళ్ళు, కళ్ళు కనబడిన వాళ్ళు, చెవులు వినబడిన వాళ్ళు అందరూ కలిసి వాళ్ళు ఇల్లు కట్టుకుంటే 152 ఉన్న ఇల్లు కట్టుకుంటే వాటిని కూడా కొలగొట్టిండు రేవంత్ రెడ్డి గారు. ఇంకా నిన్న శుద్ధులు చెప్తున్నాడు, నేను చూసిన ఏదో బఫర్లో ఉండద్దు
పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. ఒక్క మాట దయచేసి మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. మీరు దయచేసి జాగ్రత్తగా ఆలోచన చేయాలని కోరుతున్నాను. ఇలా రేవంత్ రెడ్డి గారి సొంత ఇల్లు ఆయన నియోజకవర్గం కొడగల్లో కోస్కి అనే ఊళ్ళో ఆయన ఇల్లు కట్టుకున్నాడు. ఆ కోస్కి అనే ఊళ్ళే ఆయన ఇల్లు ఎక్కడుందో ఎక్కారా మీకు? ఆయన ఇల్లు ఉన్నది రెడ్డికుంట అనే జాగ్రత్త. ఆ ఏరియా పేరే రెడ్డికుంట. ఆయన కట్టుకున్నది కూడా తాళాలనే కట్టుకున్నాడు, చెరువులనే కట్టుకున్నాడు, చెరువు లోపలనే కట్టుకున్నాడు. కానీ అది కూడా కొట్టాడు. దాన్ని కూడా ముట్టద్దాడు. ఇక్కడ ముఖ్యమంత్రి కదా, ముట్ట ఊపుకున్నా అంటే ఉద్యోగాలు ఊసి అయిపోతాయి. అది ముట్టారట. ముఖ్యమంత్రి అన్న తిరుపతి రెడ్డి ఆయన ఇల్లు దుర్గం చెరువు హైదరాబాద్ లో, అది కూడా శిఖంలోనే ఉన్నది. దాన్ని కూడా ముట్టాడు. అది బఫర్ జోన్లు, శిఖంలు ఇవన్నీ గడివలకే తప్ప పెద్దలకు ఉన్నాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన కూడా శిఖంలోనే ఉన్నది. హుసేన్ సాగర్, ఉస్మాన్ సాగర్ దాన్ని కూడా ముట్టాడు. డాక్టర్ వివేక్ మంత్రి ఆయన కూడా అలానే ఉన్నది శిఖంలో, దాన్ని కూడా ముట్టాడు. పట్నం మహేందర్ రెడ్డి చెరువు మధ్యలో కట్టి గెస్ట్ హౌస్, దాన్ని ఉంటే దమ్మెవరికి లేదు. కానీ గరీబోని ఇల్లు మాత్రం కొద్దిగా ఇల్లు పట్టున్నా పోవాలి, బుల్డోజర్ తీసుకుపోవాలి, కూలగొట్టాలి, ఎవరిని చెప్పుకుంటావో చెప్పుకోపో అని చెప్పి మెడలు పట్టి నువ్వు కథలు వారేయాలి. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కూలగొట్టుదేనా? ఇందిరమ్మ రాజ్యం అంటే గరీబోని మెడలు పట్టి బుకేసుదేనా? ఆలోచన చేయండి. నువ్వు ఏం చెప్పొచ్చినావు అధికారులకు? ఎన్ని మాటలు చెప్పినావు? 6 గ్యారెంటీలను 3 రోజుల్లో చేస్తాను. 100 రోజుల దగ్గర 1000 రోజులు వచ్చింది. 1000 రోజులు దగ్గర పడి ఇంకొక 100 రోజులు 150 రోజులు 1000 రోజులు దగ్గర పడి 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అని చెప్పిన పెద్ద మనిషి, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పిన పెద్ద మనిషి ఒకటని అమలు చేసిన. ఒకటే ఒకటి ఏం చేసినావు? అంటే ఒకటే ఫ్రీ బస్ పెట్టలేదు. ఇక ఈ ఫ్రీ బస్ కాదు మీకు తెలిసిన ఆగటే వాళ్ళు ఆడవాళ్ళకి ఫ్రీ అంటే మొగోళ్ళకి డబల్ టికెట్ అంటే ఏం కావాలి? ఇట్లా ఆడవాళ్ళు ఉంటారు, మొగోళ్ళు ఉంటారు. ఆడవాళ్ళకి ఫ్రీ అట, మొగోళ్ళకి డబుల్ టికెట్ అట. ఇదివరకు మహిళలు ఎక్కితే కనీసం గౌరవించే వాళ్ళు సీట్ టికెట్ సీట్ ఇస్తుంది. ఇప్పుడు ఉన్నది ఆ పరిస్థితి. ఆ ఉన్న సీట్ల కోసమే కొట్లాడుకున్నాడు, కోర్టు గుద్దుకున్నాడు. ఆ పరిస్థితి వచ్చింది ఫ్రీ బస్సు స్కీమ్. ఫ్రీ బస్సు మేము వ్యతిరేకం కాదు, కానీ ఈ రకంగా ప్రజలను మోసం చేసి ఎన్ని మాటలు చెప్పి ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న ఒడుగెక్కి లేక ఓడమల్లన్న అన్నట్టు మొత్తం రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు శటకోపం పెట్టి పంగనామాలు పెట్టి మోసం చేసి ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహారం చేస్తూ ఉన్నారు. రైతులకు చెప్పిండు ఆ రోజు అధికారంలో ఏం చెప్పిండు? 3వ పంట కూడా రైతు బంధే సంవత్సరంలో 2 పంటలు కాదు 3 పంటలు పండించిన వాళ్ళు ఉంటారు. మరి 3వ పంటకి ఏవా కేసీఆర్ అని చెప్పి పెద్ద డైలాగ్ పెట్టింది రేవంత్ రెడ్డి. ఇలా 3వ పంట కాదు, 3వ నెల వచ్చినా నాటేసినాక 3వ నెల వచ్చినా ఇంతవరకు కనీసం రైతు బంధు వేయలేని మొక్కలు లేనుడు ముఖ్యమంత్రి 3వ పంట కూడా వేయాలని చెప్పి ఆపోజిషన్ ఉన్నప్పుడు అడ్డప్పుడు మాట్లాడి తెచ్చుకోండి. మీరు ఏం మాట్లాడి నవంబర్లో తీసుకుంటే 10,000 వస్తుంది, డిసెంబర్లో మేము రామాయణ తీసుకుంటే 15,000 ఇస్తా, నేను అధికారంలోకి ఎక్కిన మరుక్షణమే 15,000 రూపాయలు మీకు ఇస్తా అని చెప్పి రాహుల్ గాంధీ తోడన్నాడు, సోనియా మీద ఒట్టన్నాడు, చచ్చిపోయిన ఇందిరాగాంధీ తోడన్నాడు, అందరి మీద ఓట్లు పెట్టుకున్నాడు, డబ్బలు ఓట్లు వేయించుకున్నాడు. తర్వాత ఇంతవరకు పత్తాలేదు. కేసీఆర్ ఆడపిల్ల పెళ్లికి 1,00,000 రూపాయలు ఇస్తే కళ్యాణ లక్ష్మి అనే కార్యక్రమం మీద నేను దాని మీకేల్ కులం బంగారం ఇస్తాను, మీకేల్ 1,00,000 మీకేల్ కులం బంగారం ఇస్తాను. ఎంత అయింది? 1,00,000 కులం బంగారం ఎంత అయింది? ఇప్పుడు 1,65,000. నేను అప్పుడే చెప్పిన 6 వెళ్తాడు. వీళ్ళు బంగారం ఇష్టలు కాదు, మెడల కుసల కాడు ఎక్కపోయే దొంగలు వీళ్ళు నమ్మకుండా ఏం చెప్పిన సరే మనం 6 నమ్ముదాం. మీరు ఏం నాడుగా ఆగిస్తున్నాం. ఏమైనా వచ్చిన కులం బంగారం కన్నా కులం బంగారం కులం ఇనుమూడి ఉన్నాయి ఎక్కపోతారు తప్ప ఇచ్చే రకం కాదు. రైతులకు బోనస్ ఇస్తాను, బోనస్ పంటకు 500 బోనస్ అన్నాడు. పడే బోనస్ లేదు, రుణమాఫీ లేదు, ఇంకా సిగ్గు కూడా లేదు కాంగ్రెస్ లో. నిన్న చెప్తున్నాడు ముఖ్యమంత్రి, నేను రుణమాఫీ చేసిన అనుకుంటున్నా, నేను రైతు బంధు చేసిన అనుకుంటున్నా, వేసిందో లేదో నాకు తెలియదు, పడ్డదో లేదో నాకు తెలియదు. కానీ నువ్వే తుప్పిగా కాదు, నువ్వు మా ముఖ్యమంత్రి వాళ్ళు లేకపోతే ఏది నువ్వు రైతు బంధు అయితే నీకు తెలియదు, రుణమాఫీ జరిగిందో లేదో నీకు తెలియదు. హైదరాబాద్ లో దోమలు బాగా పెరిగిపోయి నువ్వు
మున్సిపల్ మంత్రి కూడా నువ్వే కదా. దోమలు పెరిగితే ఆటోలలో చెత్త తీస్తలేదని ముఖ్యమంత్రి బాధ చెప్పుకుంటున్నాడు మైక్లో. ముఖ్యమంత్రి నువ్వు ఇలా మాట్లాడొచ్చునా? ఏం మాట్లాడచ్చు? ఒక్కడైనా సగం మాట ఉన్నదా? నీ నోటికే వచ్చి ఒక్క మాటకు విలువ ఉన్నదా? గరీబ్ వల్ల ఇళ్ళ మీద వాడి కులగొట్టుడే కాకుండా నేను చెప్తున్నాడు ముఖ్యమంత్రి, నేను ఈ చెరువులో ఉన్న ఈ చెరువుల పూట ఉన్న కొన్ని బిల్డింగ్లను లాక్ చేసిన, వాటికి రిజిస్ట్రేషన్ బంద్ చేయించిన, వాటికి ఇప్పుడు వాల్యూ జీరో ఉన్నది, జీరో వాల్యూ అయిపోయింది అని మాట్లాడుతున్నాను. ముఖ్యమంత్రి గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, జీరో వాల్యూ అయ్యింది ఆ బిల్డింగ్లకు అపార్ట్మెంట్లకు కాదు, జీరో వాల్యూ అయ్యింది ముఖ్యమంత్రి మాటకు, నీ ముఖానికి జీరో వాల్యూ ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నది. నేను ఎవరు నమ్మలేడు, ఈ రాష్ట్రంలో ఒక మనిషిని నమ్మలేడు. నువ్వే కదా చెప్పింది 2500 రూపాయలు ఇస్తాను మహిళలందరికీ, 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ 2500 నెలకి ఇస్తాను. మరి 27 నెలలు అయిపోయాయి, 27 నెలలు అయిపోయింది. మరి ఇప్పటికీ ఒక్క పైసలని ఇచ్చినావా? ఒక్క ఆడపిల్లకి ఇచ్చినావా? 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు మన రాష్ట్రంలో 1,68,00,000 మంది ఉన్నారు. వాళ్ళందరూ అయితే చూస్తారు ఎప్పుడు స్టార్ట్ అయితే 4 లక్షల పథకం, ఎప్పుడు పడతాయి 2,500. కోడళ్ళకేమో 2,500 అన్నాడు, అత్తలకి ఎంత అని చెప్పి 4,000 ఇస్తారు. అత్తలకు 4,000, కోడలకు 2,500. కేసీఆర్ ఒక అత్తకి ఇస్తున్నాడు, లేకపోతే ఆ ఇంట్లో ఉన్న తాతకి ఇస్తున్నాడు, ముసలమ్మకో ముసలయ్యకో ఇద్దరు ఒకరికే ఇస్తుండు. నేను ఇద్దరికి ఇస్తా, ఇద్దరికి కూడా ఇస్తా అని చెప్పి ఒక్కరికని ఇచ్చినావా? కనీసం 19 లక్షల మంది ఇవాళ పెన్షన్ల కోసం ఎదురు చూస్తా ఉన్నారు. రిటైర్ అయిన ఉద్యోగం వాళ్ళు తల్లాడుతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన కాడికి వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు ఇస్తలేదు. మీకెళ్ళి ఉపన్యాసాలు చెప్తున్నాడు మనకు చాలా ఆర్థిక కష్టాలు ఉన్నాయి. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు, ఆర్థిక కష్టాలు ఉన్న మాట నిజమే అయితే మీకు మెతుకులేదు, మీసాలకు సంపేన పెట్టేట పెట్టుకోవడం, మిగతా మెతుకులేదట, మీసాలకు మాత్రం సంపేన కూడా కావాలి. మరి నువ్వే చెప్పబడుతుంది ఆర్థిక పరిస్థితి మంచిగా లేదు, ఇది కావలేదు, అది కావలేదు. మరి నీ ముఖానికి ఆ 1,50,000 కోట్లతో మూసి సుందరి గారు ఎవరు చేయమనండి? నీకు మూసి సుందరి గారు నీకే లోటు చేసిందా? 6 గ్యారెంటీలను కళ్ళబలి కబుర్లు చెప్తే 10,000 కాదు 15,000 ఇస్తాను రైతులకు చెప్తే, నెలకు 2,40,000 రూపాయలు మహిళలకు ఇస్తానని చెప్తే, ముసలిలకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తానని చెప్తే, యువకులకు 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తానని చెప్పి ఈ రాహుల్ గాంధీ చెప్తే, ఒక్కొక్క చదువుకునే పిల్లగానికి విద్యా భరోసా కార్డు 5 లక్షల రూపాయలు క్రెడిట్ కార్డు ఇస్తానని చెప్తే, చదువుకునే ఆడపిల్లలకు బ్రహ్మాండంగా స్కూటీలు ఇస్తానని చెప్తే, ఇవన్నీ నమ్మి 10 ఏళ్ళు కేసీఆర్ చూసినాం కదా, ఒక్కసారి వీళ్ళని చూద్దాం ఏంది అని చూసిన భాగానికి ఏమైంది అంటే, అన్నా కేసీఆర్ అన్నా ఎక్కడున్నావు అని చెప్పి ఇల్లు కూడా కొడుతుంటే వదిలి పెడుతున్నారు. అందుకే కేసీఆర్ గారు మనం చెప్పిండు, కత్తేమో వానికి యుద్ధమేమో నన్ను చేయమని వాడికి యాడికేం చేయాలి నేను అని కేసీఆర్ గారు ఇలా చెప్తా ఉన్నారు. అందుకే ఆలోచించుకోకుండా ఎవరు మనకు మంచి చేసే నాయకుడు, ఎవరు రాష్ట్రం తెచ్చిన నాయకుడు, ఎవరు రాష్ట్రం రాకుండా తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ పట్టుకొని పోయిన నాయకుడు, ఎవరు ఆనాడు తెలంగాణ కోసం సాగు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు, ఈ ఆలోచనలన్నీ మనకుంటే మనం కరెక్ట్ గా ఆలోచిస్తేనే మనకు న్యాయం జరుగుతుంది తప్ప లేకపోతే మాత్రం న్యాయం జరగదు. వాళ్ళ ఈ రాష్ట్రంలో ప్రజలు, రైతులు ముఖ్యంగా తీరని కోపంలో తీరని దుఃఖంలో ఉన్నారు. రుణమాఫీ కాలే, రైతు బంధు పడది, కరెంట్ కేసీఆర్ మంచిగా వస్తుండే, కరెంట్ కూడా దిక్కు లేదు, బోనస్ రాదు, టైం పంటలు కొనరు, ఆగమాగం అయిపోయింది ఈ రాష్ట్రంలోని రైతాంగం పరిస్థితి. అందుకే నేను అంటున్నా ముఖ్యమంత్రి గారు, రైతు బంధు మీద దృష్టి పెట్టు, రాహుల్ బంధు మీద కాదు. మీ సీట్ మంచిగా ఉంటుంది ఏం కాదు, ఎందుకంటే మీ పార్టీలో ఏం లేదు ఆ విషయం అందరికీ. మీలాగా దోపిడీ చేయగలిగే శక్తి, మీలాగా ఢిల్లీకి కప్పం కట్టగలిగే శక్తి ఇంకో కాంగ్రెస్ నాయకుడికి లేదు. సంవత్సరానికి 1000 కోట్లు ఇచ్చే శక్తి నీకు మాత్రమే ఉంది. ఆ దోపిడీ చేసే ఆర్ట్ నీకు మాత్రమే ఉంది. కాబట్టి నీ కుర్చీకి వచ్చిన గండమే లేదు. ఇప్పటికైనా నువ్వు మున్సిపల్ ఎన్నికల్లో మాటిచ్చినావు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి చెప్పాడు, మున్సిపల్ ఎలక్షన్ అయిపోగానే తెల్లారో మర్నాడో 9,000 కోట్ల రైతు బంధు వేస్తా అని చెప్పాడు. ఎప్పుడు? ఫిబ్రవరి 10వ తారీఖు, ఫిబ్రవరి 9వ తారీఖు చెప్పాడు. ఎలక్షన్ అయిపోయి నెల అయినా కూడా ఇప్పటి వరకు 9,000 కోట్ల రైతు బంధు పత్తా లేదు. ముఖ్యమంత్రి గారు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇప్పటికైనా బుద్ధి
ఇచ్చిన 6 గ్యారెంటీలు, మేము ఇచ్చిన పేదలకు ఇచ్చిన కార్యక్రమాలు, బీసీలకు చెప్పినాం, బలహీన వర్గాలు 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నాం, సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ పెడతాను. మరి 3వ బడ్జెట్ ఈ ప్రభుత్వం పెట్టబోతా ఉంది. రాష్ట్రంలో బీసీలందరూ చూస్తున్నారు, పెడతావా లేదా? పోయిన 2 సార్లు ఎగ్గొట్టినాం. సంవత్సరానికి 20,000 కోట్లని 2 బడ్జెట్లు కలిపి కూడా ఇప్పటివరకు 20,000 కోట్ల బడ్జెట్ పెట్టలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు ఈ బడ్జెట్ లో 16వ తారీఖు నుండి ప్రారంభమయ్యే బడ్జెట్ లో ఖచ్చితంగా బీసీలకు 20,000 కోట్లు పెడతావా లేదా అని చెప్పి రాష్ట్రంలో ప్రతి బీసీ బిడ్డని తెలుస్తున్నాడు. దళితులకు ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు దళిత బంధువు అనే ఒక పథకం తీసుకొస్తే ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి గారు, ఇదే కాంగ్రెస్ పార్టీ ఏమన్నది, కేసీఆర్ ఇచ్చే 10 లక్షలు ఏ పార్టీ, మేము 12 లక్షలు ఇస్తాం, ఆయన దళిత బంధిస్తే మేము అంబేద్కర్ అభయహస్తం ఇస్తాం అని డైలాగులు కొట్టేది. ఒక్క మనిషి కన్నా ఈ రాష్ట్రంలో 12 రూపాయలు పడ్డాయా? 12 పైసలు పడ్డాయా? 12 రూపాయలు వచ్చినాయా కాంగ్రెస్ వచ్చినాక? అందుకే ఇవాళ ఈ రాష్ట్రంలోని దళిత గిరిజన బిడ్డలు, నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేస్తావు అంబేద్కర్ అభయహస్తం, నువ్వు ఎప్పుడు ఇస్తావు 12 లక్షలు అని చెప్పి రాష్ట్రంలోని మొత్తం దళిత బిడ్డలు చూస్తా ఉన్నారు. మా మహిళా తల్లులు చూస్తున్నారు. 2,500 రూపాయలు ఈ బడ్జెట్ లో పెట్టడా? 100 రోజులు అన్నాడు, 1000 రోజులు దగ్గర పడ్డది, ఇప్పుడన్నా పెట్టడా అని చెప్పి రాష్ట్రంలోని ఆడబిడ్డలందరూ చూస్తా ఉన్నారు. 4,000 పెన్షన్లు 100 రోజుల్లో ఇస్తా అని చెప్పినాం. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు పెంచుడు, నువ్వెందుకు పెంచమని చెప్పి ఈ రాష్ట్రంలోని 40 లక్షల మంది వృద్ధులు అందరూ ఎదురు చూస్తా ఉన్నారు. మాకు ఎప్పటి నుంచి వస్తుంది 4,000 పెన్షన్? 100 రోజులు అన్నాడు, 1000 రోజులు అయిపోయాయని చెప్పి మరి రాష్ట్రంలో వృద్ధులు పెద్ద మనుషులందరూ చూస్తా ఉన్నారు. రైతులు ఎదురు చూస్తున్నారు. రాహుల్ బంధు పెట్టిండు, మరి 1000 కోట్లు రైతు బంధు వేస్తాడా వేయడా, మళ్ళీ లేకపోతే 3వసారి ఎగ్గొడతాడా ఈ దుర్మార్గుడు అని రాష్ట్రంలో రైతులందరూ ఎదురు చూస్తా ఉన్నారు. అందుకే నేను అనేది 2 లక్షల ఉద్యోగాలను మొదటి సంవత్సరంలో 2.5 ఏళ్ళైంది, ఇప్పటి వరకు కనీసం 10,000 ఉద్యోగాలు ఇదే రేవంత్ రెడ్డి గారు. 2 లక్షలు అని చెప్పి నమ్మబలికిండు రాహుల్ గాంధీ గారు స్వయంగా అశోక్ నగర్కి వచ్చిండు. కానీ ఇప్పటి వరకు 10,000 ఉద్యోగాలు దాటలేదు. రాష్ట్రంలోని తమ్ముళ్ళు, రాష్ట్రంలోని చెల్లెలు ఎదురు చూస్తా ఉన్నారు. ఎప్పుడు వస్తాయి నువ్వు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు, ఎక్కడ పోయింది నువ్వు చెప్పిన జాబ్ క్యాలెండర్ అని చెప్పి రాష్ట్రంలోని తమ్ముళ్ళు చెల్లెళ్ళు వాళ్ళు కూడా ఎదురు చూస్తా ఉన్నారు. దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ఏ ఎన్నికలు లేవు, ఇప్పుడే ఏ ఎన్నికలు లేవు కాబట్టి ఆలోచించి ఇప్పుడైనా బడ్జెట్ లో వెంటనే ఈ కేటాయింపులు చేయండి, చేసి మీరు హామీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి న్యాయం చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. రాహుల్ గాంధీ ఇంకొక మాట కూడా చెప్పిండు, చట్టం చేస్తా ఉన్నాడు. చట్టం చేసినట్టు ఏంటి? ప్రభుత్వం విధిగా పెట్టాల్సింది. ఎస్సీలకు ఎస్సీ/ఎస్టీ సబ్ ప్లాన్ ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ సబ్ ప్లాన్ ప్రకారం ఖచ్చితంగా జనాభా దానాంశాలు ఎస్సీలకు ఎస్టీలకు పైసలు ఖర్చు పెట్టాలి. 15%, 16% ఎస్సీలకు, 10% ఎస్టీలకు కంపల్సరీ డబ్బులు బడ్జెట్ లో కేటాయించాలి, పెట్టాలి. ప్రతి పైసా ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టకపోతే వచ్చే సంవత్సరానికి వాటిని మళ్ళా సమాధానం అయితే వాటిని మళ్ళా ఖర్చు పెట్టాలి. అట్లాగే 6 గ్యారెంటీలకు కూడా ముఖ్యమంత్రి మన రాహుల్ గాంధీ గారు చెప్పి జాతీయ స్థాయిలో ప్రతిపక్ష నాయకుడు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పిండు. కానీ ఇంతవరకు చట్టం లేదు, ఏది లేదు. దీనికంటే కూడా ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, వారు చట్టబద్ధత తెస్తామని చెప్పినా చేయనందుకు మేమే ఆలోచన చేస్తా ఉన్నాం. ప్రధాన ప్రతిపక్షంగా సీరియస్గా ఆలోచన చేస్తా ఉన్నాం. 16వ తారీఖు నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఈ సమావేశాల్లో అవసరమైతే ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు మేము మా పార్టీ తరఫున పెట్టి 6 గ్యారెంటీలకు చట్టబద్ధత ఇచ్చే విధంగా వెంటనే ఆ చట్టం తీసుకొని వచ్చే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం. ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టి